ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలో 89వ కీర్తన 29వ వచనాన్ని చదువుతున్నాను. ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ప్రభు సెలవిస్తున్నాడు. దావీదును గురించి, యేసు ప్రభు వారిని గురించి, ఆకాశం ఉన్నంత వరకు నేను అతని సింహాసనమును స్థిరపరచెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఆయన వాక్యము, ఆయన నిబంధన, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఆకాశం ఉన్నంత వరకు ఆయన స్థిరపరిచేవాడు, సింహాసనాన్ని స్థిరపరిచేవాడు. అందుకే దావీదు యొక్క సింహాసనం, యేసుక్రీస్తు యొక్క సింహాసనం ఆయన స్థిరపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్నా ఈరోజు ప్రభువు నీతో నిబంధన చేసి ఉన్నాడేమో, ఆయన వాగ్దానం చేసి ఉన్నాడేమో. అయితే ఆయన ఆకాశం ఉన్నంత వరకు దాన్ని స్థిరపరిచేవాడు. ఆయన మాట తప్పని వాడు కాదండి. మాట ఇచ్చాడు అంటే మాట నెరవేర్చేవాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేని వాడంట. నిన్న నేడు నిరంతరం కూడా ఆయన మారని దేవుడు. దేవుడు నీతో వాగ్దానం చేశాడా, నిబంధన చేశాడా, ఆయన దాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన నిలబెట్టబోతున్నాడు, ఆయన స్థిరపరచబోతున్నాడు. కాబట్టి నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఆయన ఇచ్చిన మాటని ఆయన దావీదుకు ఏ విధంగా అయితే స్థిరపరిచాడో, నిలబెట్టాడో, నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఆయన ఇచ్చిన మాటని స్థిరపరచబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. కనుక నీకు ఇచ్చిన మాటని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. నిత్యము జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ఉదయ కాలంలో ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఉదయ కాలంలో అయ్యా నువ్వు మాట ఇచ్చి స్థిరపరచువాడవని నమ్ముతున్నారో నాయన, అవును, ఆ రోజు దావీదు సింహాసనాన్ని స్థిరపరిచారు. నాయన, నీ బిడ్డల జీవితాల్లో, నీ బిడ్డల కుటుంబాల్లో శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమిస్తూ వారిని స్థిరపరిచి నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైండును గాక.